వీళ్ళ దళిత బంధుకు సంబంధించి ఒకసారి కేటీఆర్ గారు మీ ఫైనాన్స్ బడ్జెట్ బుక్ దాన్ని తిరిగేయాలని చెప్పని చెప్తున్నానే. వీళ్ళు మీరు 21-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏదైతుందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 3,000 మంది దళితులకు ఏదైతుందో ఈ ఆర్థిక లబ్ధి అనుకూర్చే విధంగా బడ్జెట్లో నిధులు పొందుపరచుకోవడం జరిగింది. ఒక్క దళితులను కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అగైన్ సిమిలర్లీ ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి ఇవ్వాలని చెప్పి పొందుపరుచుకున్నదే. అంటే 3,60,000 నీకు 40,000 మందికి ఎక్కువ పెట్టుకున్నారు. ఒక్కరిని కూడా ఇవ్వలేని చెప్పంటున్న ఎన్నికల సమయంలో ఇస్తున్నట్టు ఒక దాన్ని ప్రచారం చేసిన ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకొకటి బుద్ధి రాకుంటే ఎట్లనే? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతుందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినావో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్ గా మార్చుకు. ఇప్పటికైనా గతంలో నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేనేదో దేశానికి ఎగబాక్తా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో ఇక రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ కదా అట్లనే డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. థ్యాంక్ యూ. మరి కానీ ఇంత పెద్ద లోపం భగీరథ చూపెడుతుంటే ఇది విండిక్టునేస్ అని మీరంటే ఎట్లనే? లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్. ఐఎమ్ సేయింగ్ ఇందులో తప్పగా ఏఎన్సీ ఆర్డబ్ల్యూస్ ఇరుకుతాడు. ఆడ మురళీధర పోతాడు లోపలికి, ఈడెవడునో ఏఎన్సీ ఆర్డబ్ల్యూస్ నాకు తెలియదు భగీరథకు ఆడ లోపలికి పోతాడు. అందరూ బాధ్యులు పోతారు. మీరేం బాధపడకండి. మన మెరిట్ ఉన్నది బాగా. ఈ ముసలి పట్టుకున్నట్టు ఇట్లా ఉంటుంది అన్న మన నెల ముసోడు అని చెప్పారు మీరు. అది కూడా అంటారు నాకు ఈడ వయసు కూడా అని చెప్పని. పొరపాటు చేస్తున్నా అంటున్నా. థ్యాంక్ యూ.